పిఎఫ్ మెంబర్స్ అందరికీ మీరు ఈ పని చేసుకోకపోతే మీరు చాలా లాస్ అవుతారు. అమౌంట్ పిఎఫ్ డబ్బులు కంపల్సరీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నెల మీ పిఎఫ్ అనేది కాంట్రిబ్యూషన్ పోయిన నెలది ఈ నెల పడుతుందో లేదా కట్ అయిన అమౌంట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంప్లాయర్ షేర్ ఇంకా పెన్షన్ అనేది కూడా కరెక్ట్గా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. మీరు పిఎఫ్ మెంబర్ అయ్యి కంపల్సరీ మీరు యూఏఎన్ అనేది యాక్టివేషన్ చేసి పెట్టుకోవాలి. కేవైసీ అనేది అప్డేట్ చేసి పెట్టుకున్న వాళ్ళకే క్లెయిమ్ సెటిల్మెంట్స్ అవుతుంది. బ్యాంక్ కేవైసీ కంపల్సరీ అప్డేట్ ఉండాలి. అలాగే పాన్ కార్డ్ కేవైసీ కూడా కంపల్సరీ అప్డేట్ ఉండాలి. లేకపోతే మీరు చాలా అమౌంట్ వరకు లాస్ అవ్వాల్సి వస్తుంది ఫైనల్ సెటిల్మెంట్ అప్పుడు. మీరు ఎన్సిపి డేస్ అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు చాలా రోజులు యాబ్సెంట్ అయినారనుకోండి, మీ కంపెనీలో ఎన్సిపి డేస్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయితే ఏమవుతుందంటే మీకు ఎన్సిపి డేస్లో పెన్షన్ అమౌంట్లోంచి డిడక్షన్ అయిపోతుంది. మీకు ఫుల్ పెన్షన్ అమౌంట్ అనేది రాదు. అందుకే మీరు కంపల్సరీ ప్రతిదీ చెక్ చేసి పెట్టుకుంటేనే మీకు లాస్ కాకుండా ఉంటుంది.